బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ పుదీనా ప్లాంట్ ఉంది కదా, ఇది 15 రూపాయలు ప్లాంట్ కదా, అది జస్ట్ కట్టనే నేను నీళ్ళలో పెట్టిన, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుందని. రైస్ ఫ్రెష్గా వేడిగా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం మంచిగా కర్రీ చేసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్ వేలో నేను మీకు బెండకాయ కూర చేయడం ఎలాగో చెప్పేస్తాను. ఈ బెండకాయ కూరలో మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది నేను ముందుగా చెప్పేస్తాను. కాకపోతే దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఆయిల్ మరియు కరివేపాకు. ఆయిల్ కొంచెం పడాల్సినంతే పడాలి, దెన్ టేస్ట్ విల్ బి ఆసమ్. అండ్ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవరబుల్గా ఉంటుంది ఈ కర్రీలో. సరే, ఫస్ట్ పోపు గింజలు వేసేసుకోవాలి, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని మరీ బ్రౌనిష్గా ఏం కాల్చాల్సిన అవసరం లేదు, జస్ట్ బేబీ పింక్ కలర్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఎమ్మటే కలిపేసేయండి, లేదంటే కింద బాండికి మొత్తం పట్టేస్తుంది. కలిపేసుకున్నాక పసుపు కూడా వేసి కలిపాను. అండ్ ఈ బెండకాయలు కట్ చేసుకున్నాక నేను ఫ్యాన్ కింద పెట్టాను, అండ్ కడిగినాక కూడా ఫ్యాన్ కింద పెట్టిన. దెన్ కర్రీ అనేది జిగురుగా రాకుండా మంచిగా వస్తుంది. ఇదొక టిప్ అని చెప్తాను నేను. అండ్ ఇప్పుడు మనం బెండకాయలను అయితే కలిపేసుకుందాము. బెండకాయలు కలుపుకున్న తర్వాతకి పసుపు, ఉప్పు, కారం, పసుపు ఉల్లిగడ్డలలోనే వేసేస్తాం కదా. ఇవి నేను ఎంత వేయాలి క్వాంటిటీ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరే వేసేసుకోవాలి. ఇక్కడే కలిపేసుకుంటున్నాను నేనైతే, మా టేస్ట్కి తగ్గట్టు మేము కలుపుకున్నాను. అండ్ టమాటా కూడా వేసేసాను. ఇక్కడైతే పెరుగు ప్యాకెట్ తిప్పుతున్నాను, ఎందుకంటే నైట్ పెరుగు తోడేయడం మర్చిపోయినాం అనమాట. సో దట్ మేమైతే పెరుగు ప్యాకెట్ అయితే తిప్పుతున్నాను నేను. మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లుంటాయంటే, అవి కేజీ పెరిగైనా సరే ఆ ప్యాకెట్లో కొన్ని నీళ్ళు పోస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అది పాలైనా పెరిగైనా ఏదో చిన్న సంతోషాలు లేండి. ఒక పెద్ద సేవింగ్స్ చేసేస్తామని అట్లా అనిపిస్తుంది మనకి. ఓకే, కాకపోతే అందులో పోద్దాం అనుకుంటే కింద పడిపోయింది, ఏం చేస్తాం, డ్యామేజ్. అండ్ ఎవరికి పెరుగులో చక్కెర వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం, నాకైతే చాలా ఇష్టం పెరుగు చక్కెర. కాకపోతే మరీ లావైపోతామని చెప్పి 1 టేబుల్ స్పూన్ వేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూసారు కదా, ఎమ్మి బెండకాయ టమాటా కర్రీ. అండ్ ఇందులో టమాటాలు వేసిందని షార్ట్ పడినట్టుంది, బట్ టమాటాలు వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసామంటే ఇంత బ్యూటిఫుల్ కర్రీ రెడీ అయిపోతుంది. తినేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. బాయ్.